గైస్ ప్రీవియస్ వీడియోలో మావెన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ సమ్వాట్ ఇంట్రడక్షన్ అనేది నేనైతే నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఆర్టిఫాక్ట్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది చూద్దాం. సో అదే కదా మనకి ఫైనల్గా కావాల్సింది. సో మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటంటే హౌ టు జనరేట్ ఆర్టిఫాక్ట్ బై యూజింగ్ మావెన్. సో ఈ ఆర్టిఫాక్ట్ అనేది ఏంటంటే దిస్ ఈజ్ ది ఫైనల్ ఫైల్ which we will give to the we need to give to the clients. Okay, client or client some. Okay, సో ఇప్పుడు మావెన్ ఇప్పుడు ఈ ఆర్టిఫాక్ట్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలనేది చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు కమాండ్ ప్రాంప్ట్. సో మావెన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీ సిస్టంలో మీరు ఎలా చెక్ చేయొచ్చు అంటే MVN స్పేస్ -- వర్షన్ అని చెప్పి ఇవ్వగానే మీకు మావెన్ యొక్క వర్షన్ చూపిస్తుంది. కరెంట్ వర్షన్ నేను నా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11లో ఇన్స్టాల్ చేశాను. ద కరెంట్ వర్షన్ ఈజ్ 3.9.6 అండ్ వర్షన్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో జావా వర్షన్ ఈజ్ దిస్ వన్ 20.0.2. ఓకే, సో ఫస్ట్ కమాండ్ ఏంటంటే MVN. ఓకే, లెట్ మీ రైట్ ది ఫస్ట్ కమాండ్ ఫర్ మావెన్. ఫస్ట్ కమాండ్ ఏంటంటే MVN ఆర్చ్ టైప్ :generate. సో ఎప్పుడైతే మీరు ఈ కమాండ్ ఇస్తారో మనం శాంపుల్ మనకి ఎప్పుడైతే మీరు కమాండ్ అనేది రన్ చేస్తారో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి మీకు నంబర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో వాటిలన్నిటిలో కూడా మీకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ని మీరు చూస్ చేసుకోవాలి. సో నేను MVN స్పేస్ ఆర్చ్ టైప్ :generate అని చెప్పి ఇస్తున్నాను కమాండ్. ఓకే, ఇంటర్నెట్ అనేది ఆన్ చేయాలి. సో మై ఇంటర్నెట్ వాజ్ నాట్ టర్న్డ్ ఆన్. ఓకే, నా ఇంటర్నెట్ నేను టర్న్ ఆన్ చేశాను. అగైన్ లెట్ మీ రన్ ది నేను మళ్ళీ ఈ కమాండ్ని రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మావెన్ గ్లోబల్ రిపాజిటరీకి అయితే కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి నాకైతే నంబర్స్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. సో వాటిల్లో నేను ఏ ప్రాజెక్ట్ అయితే చేయాలనుకుంటున్నానో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన నంబర్ అయితే నేను చూస్ చేసుకోవాలి. సో జనరేటింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇంటరాక్టివ్ మోడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్. స్కానింగ్ ఫర్ ది ప్రాజెక్ట్స్. ఇప్పుడు నాకు ఇక్కడ డిఫరెంట్ నంబర్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ అనేవి మనకి జనరేట్ అయ్యాయి కదా. బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ బట్టి మనం ఏదైనా సరే ఒక నంబర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2038. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు జావా ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనమాట. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ రిలేటెడ్ అయితే మీరు ఈ నంబర్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, ప్రాజెక్ట్ అండ్ ఆర్ఎల్స్ 1552 ఫర్ రెస్ట్ ఫుల్ API ప్రాజెక్ట్. ఓకే, సో అదేవిధంగా మీకు 3126 ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. సో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అయితే మీరు ఈ నంబర్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఒకవేళ జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అయితే 2157. ఈ నంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు కాన్స్టెంట్గా ఇదే నంబర్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఓకే, మీరు ఆ పర్టికులర్
అప్లికేషన్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏ నెంబర్లో ఉంది అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ 1776 ఉంటుంది మీకు జావా డెస్క్టాప్ అప్లికేషన్స్కి. సో ఎఫ్ఎక్స్ డెస్క్టాప్ అప్లికేషన్ అయితే మీరు ఈ నెంబర్ చూస్ చేసుకోవాలి అప్లికేషన్, రైట్. సో ఈ విధంగా మనం చూస్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు మనం శాంపుల్ మ్యావెన్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో నేను శాంపుల్ మ్యావెన్ ప్రాజెక్ట్ నంబర్ చూస్ చేసుకోవాలి. సో ద నంబర్ ఈస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ ఈస్ షోయింగ్ మీ 2119. ఇప్పుడు స్క్రోల్ అప్ చేసి చూసినట్టయితే 2119ని లెట్ మీ స్క్రోల్ అప్ 2119. ఓకే, ఇక్కడ చూడండి 2119. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తుంది అంటే అండ్ ఆర్క్ టైప్ విచ్ కంటైన్స్ ఏ శాంపుల్ మ్యావెన్ ప్రాజెక్ట్. ఓకే, నా సినారియోలో ఇక్కడ 2119 అనేది ఉంది. మీ కేసులో ఈ నంబర్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో ఒకవేళ నంబర్ డిఫరెంట్ ఉంటే మీరు ఆ నంబర్ అనేది చూస్ చేసుకోండి శాంపుల్ మ్యావెన్ ప్రాజెక్ట్ అనేది మీరు క్రియేట్ చేయాలనుకుంటే. సో ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ విత్ ది 2119. ఓకే, సో 2119 అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే క్విక్ స్టార్ట్ వర్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను లేటెస్ట్ వర్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఇక్కడ 1.4. సారీ 8. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఐడి అడుగుతుంది. ఈ గ్రూప్ ఐడి అనేది ఏంటంటే ఇది ప్రైమరీగా ఎందుకు యూస్ చేస్తామంటే ప్రైమరీ యూసేజ్ ఏంటంటే ప్రైమరీ యూసేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యునిక్ ఐడెంటిఫైయర్ for the project group or organization or else organization. ఓకే, సో అంటే ఇది ఏంటంటే రిప్రజెంట్స్ ది గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్ దట్ ఓన్స్ ది ప్రాజెక్ట్ అనమాట, ఓన్స్ ది ప్రాజెక్ట్. అదేవిధంగా మీకు ఆర్టిఫాక్ట్ ఐడి అని చెప్పి ఉంటుంది. ఓకే, సో ఆర్టిఫాక్ట్ ఐడి. సో ఈ ఆర్టిఫాక్ట్ ఐడి ఏంటంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రిప్రజెంట్ ది స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ ఆర్టిఫాక్ట్ బీయింగ్ బిల్డ్. ఓకే, సో ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఏంటంటే మీనింగ్ రిప్రజెంట్ ది స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ ఆర్టిఫాక్ట్ బీయింగ్ బిల్డ్. సో ఈ గ్రూప్ ఐడి అంటే ఏంటంటే రిప్రజెంట్స్ ది గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్ దట్ ఓన్స్ ది ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ ఐడి అనేది నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ గ్రూప్ ఐడి నేను ఎగ్జాంపుల్ మీకు ఇది రివర్స్ డొమైన్లో ఉంటుందన్నమాట. సో గ్రూప్ ఐడి అనేది మీకు ఇక్కడ రివర్స్ డొమైన్లో ఉంటుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ విధంగా ఉంటుందంటే అదొక కమర్షియల్ అప్లికేషన్ అనుకోండి. సో కమర్షియల్ అప్లికేషన్ అయితే కామ్తో స్టార్ట్ అవుతుంది, .com అండ్ ఫాలోడ్ బై ప్రాజెక్ట్ నేమ్ అనమాట, project_name. ఒకవేళ అది గవర్నమెంట్ రిలేటెడ్ అనుకోండి. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు gov.project_name. ఒకవేళ ఇన్ కేస్ అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే, ఆర్గనైజేషన్ రిలేటెడ్ అప్లికేషన్ అయితే, సో ఇది వచ్చేసరికి మీకు org.project_name. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో రిప్రజెంట్స్ ది గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్ దట్ ఓన్స్ ది ప్రాజెక్ట్. సో ఈ విధంగా మీకు రివర్స్ డొమైన్లో
MVN arch type generate, 2119, default 8, group ID com dot Myntra, artifact ID web app Myntra, and snapshot version by default వదిలేసాం. అండ్ ఇక్కడ ప్యాకేజ్ అండ్ ఎస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనకి ఇది బిల్డ్ సక్సెస్ అని చెప్పి అయితే మనకి చూపిస్తుంది. ఓకే, సో నేను మళ్ళీ ఏం చేశానంటే మీకు ఆ ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి మళ్ళీ మీరు రీరన్ చేయాలి. సో దానికి కమాండ్ ఏంటి అంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎర్రర్ వస్తే మీరు ఏం చేస్తారు, MVN స్పేస్ క్లీన్ ఇన్స్టాల్, ఓకే, క్లీన్ ఇన్స్టాల్ అని చెప్పి ఇవ్వండి, ఆర్ఎల్స్ MVN క్లీన్ ఇన్స్టాల్ స్పేస్ -X. సో ఈ రెండిట్లో ఏదైనా సరే మీకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నా సినారియోలో నేను కమాండ్ ఇచ్చాను బట్ వర్క్ అవ్వలేదు. అగైన్ నేను ఏం చేశానంటే ద ఫస్ట్ కమాండ్ ఏదైతే ఉంది మనకి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఫస్ట్ కమాండ్ ఏంటి, MVN arch type generate. These are the commands. Okay, arch type generate. సో ఇన్ కేస్ బిల్డ్ ఫెయిల్యూర్ వస్తే మీరు ఆ పర్టికులర్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు కదా, ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ మీరు MVN క్లీన్ ఇన్స్టాల్ కానీ MVN క్లీన్ ఇన్స్టాల్ స్పేస్ -X ఈ రెండిట్లో ఏదైనా మీరు కమాండ్ ఎంటర్ చేస్తే మీకు బిల్డ్ సక్సెస్ అని చెప్పి మీకైతే చూపిస్తుంది. ఓకే, నౌ మూవింగ్ ఫర్దర్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఏ లొకేషన్లో క్రియేట్ అయింది అనేది మీకు ఇక్కడ అయితే చూపిస్తుంది. సో నా సినారియోలో ఇక్కడ నా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ అయిందంటే C డ్రైవ్ అండర్ యూజర్స్ ఫోల్డర్ భానుప్రకాష్, అండర్ దిస్ భానుప్రకాష్ ఫోల్డర్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది, ఈ ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోల్డర్లో మనకి మూవ్ అవుదాం ఒకసారి. ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి అయితే మనం మూవ్ అవుదాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ యాప్ మింత్రా. సో ఇక్కడ నాకు 2 ఫోల్డర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ వెబ్ యాప్ మింత్రాలో 2 ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ 2 ఫోల్డర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫోల్డర్ ఏంటి అంటే SRC, అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి అదే లొకేషన్లో మీకు ఇంకోటి ఏంటంటే pom.xml. సో ఇలాగా మీకు ఒక ఫోల్డర్ అండ్ ఒక ఫైల్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో SRC అంటే ఏంటంటే, సో ఈ SRC లోపల మళ్ళీ మీకు 2 ఫోల్డర్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 ఫోల్డర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫోల్డర్ వచ్చేసరికి మెయిన్ అండ్ టెస్ట్. ఓకే, ఈ మెయిన్ ఫోల్డర్లో ఏముంటుంది అంటే, ఈ మెయిన్ ఫోల్డర్లో యాక్చువల్ సోర్స్ కోడ్ అనేది ఉంటుంది. ఇన్ దిస్ మెయిన్ ఫోల్డర్ మనకి ఇక్కడ ఏముంటుందంటే, మీకు మీ ప్రాజెక్ట్కి సంబంధించిన యాక్చువల్ సోర్స్ కోడ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, యాక్చువల్ సోర్స్ కోడ్. సో నెక్స్ట్ టెస్ట్ ఫోల్డర్లో ఏముంటుందంటే, ఈ టెస్ట్ ఫోల్డర్లో మీ ప్రాజెక్ట్కి సంబంధించిన మీ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన యూనిట్ టెస్టింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సేమ్ సోర్స్ కోడ్ సంబంధించిన యూనిట్ టెస్టింగ్ అంతా కూడా మీకు ఈ టెస్ట్ ఫోల్డర్లో ఉంటుంది. సో
డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సోర్స్ కోడ్ని టెస్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ లొకేషన్లో టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏముంటుంది, సో యూనిట్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఫోల్డర్లో యూనిట్ టెస్టింగ్ ఆఫ్ ది కోడ్. ఓకే, సో యాక్చువల్ సోర్స్ కోడ్ అండ్ మెయిన్లో ఏముంటుందంటే యాక్చువల్ సోర్స్ కోడ్ ఉంటుంది అండ్ టెస్ట్లో సోర్స్ కోడ్ని సంబంధించిన యూనిట్ టెస్టింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు pom.xml. ఇక్కడ ఈ పర్టికులర్ pom.xmlలో మీకు ఇక్కడ ఏముంటుందంటే ఏపీఐ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఏపీఐ ఇన్ఫర్మేషన్. సో సో ఏపీఐ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్లో మీకు ఉంటుంది. సో డెవలపర్స్ ఏపీఐస్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే ఈ ఏపీఐస్ని డెవలపర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే మావెన్ గ్లోబల్ సర్వర్ నుంచి. సో మావెన్ గ్లోబల్ సర్వర్ అండ్ ఫ్రమ్ మావెన్ గ్లోబల్ సర్వర్ నుంచి ఇవన్నీ కూడా ఎక్కడ ఈ మావెన్ గ్లోబల్ సర్వర్లో ఏముంటాయంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇవన్నీ అంటే ఓకే. సో మావెన్ గ్లోబల్ రిపాజిటరీ నుంచి డెవలపర్స్ ఏం చేస్తారంటే ఏవైతే ఏపీఐస్ వాళ్ళకి కావాలంటే ఆ ఏపీఐస్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే ఈ మావెన్ గ్లోబల్ సర్వర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఈ మావెన్ లోకల్ రిపాజిటరీలో. ఈ మావెన్ లోకల్ రిపాజిటరీ యొక్క లొకేషన్ ఏంటి అంటే .m2 అని చెప్పి ఉంటుంది ఫోల్డర్ నేమ్. సో డాట్ ఉంది అంటే అదొక హిడెన్ ఫోల్డర్ అని చెప్పి అర్థం. సో ఇప్పుడు మీకు ఈ లొకేషన్ కూడా నేను చూపిస్తాను. ఓకే, సో కొన్నిసార్లు డెవలపర్స్ ఏంటి వాళ్ళ యొక్క యాక్చువల్ సోర్స్ కోడ్ కాకుండా కొన్నిసార్లు క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కొన్నిసార్లు ఏపీఐస్ని కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇదంతా కూడా కాన్సెప్ట్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది. ఎస్ఆర్సీ అనే ఫోల్డర్లో మెయిన్ అండ్ టెస్ట్ ఫోల్డర్స్ ఉంటాయి, 2 ఫోల్డర్స్. అండ్ అదే లొకేషన్లో pom.xmlలో ఏముంటుందంటే ఏపీఐ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఏపీఐ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఇది నథింగ్ బట్ ఏంటంటే ఇది పీస్ ఆఫ్ కోడ్ ఆర్ ఎల్స్ ప్రోగ్రామ్ రిటర్న్ బై అదర్ డెవలపర్స్. ఓకే, సో ఇప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే మీకు ఒక ఫోల్డర్ అండ్ pom.xml. ఎస్ఆర్సీ అనేది ఏంటంటే సోర్స్ కోడ్. ఎస్ఆర్సీ స్టాండ్స్ ఫర్ సోర్స్ కోడ్. ఈ ఎస్ఆర్సీలోకి వెళ్తే మెయిన్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది, టెస్ట్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది. సో మెయిన్లోకి వెళ్తే మీకు జావా. ఓకే, ఇక్కడ మీరు చూస్తే శాంపుల్ కోడ్ అనేది ఉంటుంది app.java. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ ఫోల్డర్లో కూడా ఏముంటుందంటే ఆ పర్టికులర్ యాక్చువల్ కోడ్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఇక్కడ ఏంటంటే మీకు ఇది ఇంపార్టెన్స్ ఈ రెండింటికి కూడా. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఫర్దర్. సో ఇప్పుడు మనకి బిల్డ్ సక్సెస్ అని చెప్పి అయితే మెసేజ్ అయితే వచ్చింది, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు పామ్ అని చెప్పాను కదా. సో పామ్ స్టాండ్స్ ఫర్ pom.xml. So POM stands for Project Object Model. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు pom.xmlలో ఏముంటాయి అని చెప్పి. సో ఇక్కడ ఆల్ ఏపీఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఆల్ ఎక్స్టర్నల్ ఏపీఐ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ pom.xmlలోనే స్టోర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఎక్కడైతే ఫోల్డర్ నా అప్లికేషన్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి
రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్, ఇక్కడ గిట్ బ్యాష్ టెర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లొకేషన్ని నేను వర్కింగ్ డైరెక్టరీగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో గిట్ యాడ్, సో గిట్ ఫస్ట్ కమాండ్ ఏంటంటే గిట్ INIT, సో గిట్ ఇనిషియలైజ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి నా యొక్క అప్లికేషన్ యొక్క ఫోల్డర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి గిట్ బ్యాష్ హియర్ అని చెప్పిస్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర సోర్స్ కోడ్ రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను గిట్ హబ్ ఓపెన్ చేసి గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ కమాండ్ ఇస్తున్నాను గిట్ INIT. అప్లికేషన్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ లొకేషన్లో నేను ఇనిషియలైజ్ చేశాను. సో ఈ పర్టికులర్ ఫోల్డర్ని నేను వర్కింగ్ డైరెక్టరీగా కన్వర్ట్ చేశాను. గిట్ INIT అంటే అదే కదా అర్థం. సో గిట్ మీద నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, ఆల్మోస్ట్ 4 hours వీడియో. సో టోటల్గా నేను కవర్ చేశాను ఫ్రమ్ బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, సో ఎవరైనా సరే ఆ వీడియో చూడాలంటే ఒకసారి గో త్రూ అవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గిట్ స్టేటస్ అని చెప్పి ఇస్తున్నాను. సో గిట్ స్టేటస్ కనుక చూసినట్టయితే నాకు ఇక్కడ pom.xml అండ్ src. సో ఇప్పుడు నేను ఇవి అన్ట్రాక్డ్ సెక్షన్ నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. సో కమాండ్ ఈస్ గిట్ యాడ్ డాట్. సో ఇప్పుడు అవి స్టేజింగ్ ఏరియాకి అయితే మూవ్ అయ్యాయి. సో గిట్ స్టేటస్ అగైన్. నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీకి మూవ్ చేయాలి. సో గిట్ కమిట్ స్పేస్ -m అండ్ కమిట్కి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను F1, ఫస్ట్ కమిట్. ఓకే, సో అచ్చా సో ఎంటర్ అండ్ యూజర్ నేమ్ ఇచ్చేసాం. డన్. అగైన్ కమిట్. సో ఇప్పుడు కమిట్ చేసేసాను నా యాక్చువల్ సోర్స్ కోడ్ని. నేను గిట్ హబ్లోకి యాక్చువల్ సోర్స్ కోడ్ని ఇప్పుడు నేను లోకల్ రిపోజిటరీకి అయితే సెండ్ చేశాను. ఫ్రమ్ ది స్టేజింగ్ ఏరియా టు ఎక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు లోకల్ రిపోజిటరీకి. సో కమిట్ చేసామండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎస్యూమ్ దట్ నేను ఇప్పుడు APIs అయితే ఏమీ కూడా యాడ్ చేయలేదు నా యాక్చువల్ సోర్స్ కోడ్లో. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఉంది యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ సంబంధించి ఏవో కొన్ని APIsని నేనైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? Maven గ్లోబల్ సర్వర్ నుంచి, రైట్. సో అక్కడి నుంచి నేనైతే డౌన్లోడ్ చేసుకోవాలి. Maven గ్లోబల్ సర్వర్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు అక్కడ ఉన్న APIs కొన్ని నేను ఈ pom.xmlలో డిపెండెన్సీస్ అని చెప్పి ట్యాగ్ ఉంటుంది. ఆ డిపెండెన్సీ ట్యాగ్లో నేనైతే యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఫైర్ఫాక్స్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు ఫైర్ఫాక్స్ బ్రౌజర్ అయితే search.maven.org అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ వెబ్సైట్కి అయితే నేను రీడైరెక్ట్ అవుతాను. ఇప్పుడు నాకు గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన API అనేది కావాలి. ఎగ్జాంపుల్ అనుకుందాం. సో నేను ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఇట్ ఈస్ గెటింగ్ లోడెడ్. లేటెస్ట్ APIs ఏవి ఉంటే అవి మనం తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు స్నిప్పెట్స్ అని చెప్పి ఉంది కదా ఆప్షన్, ఇక్కడ మీకు డిపెండెన్సీస్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ డిపెండెన్సీ ట్యాగ్ని మీరు కాపీ చేసుకోవాలి. సో ఈ డిపెండెన్సీ ట్యాగ్ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు pom.xml ఎక్కడైతే ఫైల్ ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్. ఈ పర్టికులర్ ఫైల్లో కూడా ఏముందో ఒకసారి చూసినట్టయితే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. చూసినట్టయితే ఇక్కడ మీకు డిపెండెన్సీస్ ట్యాగ్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిపెండెన్సీస్ ట్యాగ్లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నా యొక్క డిపెండెన్సీస్ ఏంటది, గూగుల్ మ్యాప్స్కి సంబంధించి. అండ్ ఇంకొక డిపెండెన్సీస్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సో ఇంకో డిపెండెన్సీ ఏంటంటే
MySQL సంబంధించి డేటాబేస్కి సంబంధించింది. సో ఈ ఫస్ట్ డిపెండెన్సీ సెలెక్ట్ చేస్తున్నాను, ఈ ఏపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది కాపీ చేస్తున్నాను. ఈ డిపెండెన్సీని కూడా యాడ్ చేస్తున్నాను సేమ్ form.xmlలోనే. సో వన్ మోర్ డిపెండెన్సీ. సో యాడ్ చేసాం, లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాం 8.0.3. ఓకే, సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్, డన్. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వస్తున్నాం మళ్ళీ. సో ఎందుకు ఇది చేస్తున్నాం అంటే, మనం ఆల్రెడీ స్టేజింగ్ అన్ట్రాక్డ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియా నుంచి కమిట్ అయితే చేసేసాం మనం, రైట్. సో ఒక లోకల్ రిపోజిటరీకి. సో ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఏపీఐస్ని నా యాక్చువల్ సోర్స్ కోడ్లో కొన్ని ఏపీఐస్ని నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని నేను మళ్ళీ ఏపీఐస్ ఎక్కడికి వెళ్ళాను, మావెన్ గ్లోబల్ సర్వర్లోకి వెళ్ళి ఆ ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిపెండెన్సీస్ని ట్యాగ్స్ సంబంధించినవి కాపీ చేసుకొని నేను form.xmlలో అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. సో అగైన్ సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, డ్యూ టు ఈ సోర్స్ ఆప్షన్ 7 ఈజ్ నో లాంగర్ సపోర్టెడ్, యూజ్ 8 or above అంటుంది జావా వర్షన్ని. సో ఇప్పుడు నేను నా form.xmlలోకి వెళ్ళి కొన్ని చేంజెస్ అనేవి అయితే నేను చేస్తున్నాను. సో ఓకే, ఓకే, ఎస్. ఇప్పుడు చూసుకుంటే మీరు బిల్డ్ సక్సెస్ అని అయితే వచ్చింది. ఓకే, సో నేను గిట్హబ్ గిట్ బాష్ టెర్మినల్ ఓపెన్ చేసి గిట్ స్టేటస్ అని చెప్పి టైప్ చేస్తే చూడండి, మళ్ళీ మాడిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. అన్ట్రాక్డ్ సెషన్లో ఉంది form.xml ఫైల్ అనేది. అండ్ ఈ టార్గెట్ ఫోల్డర్లో ఏంటంటే టెస్ట్ క్లాసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో .class ఫైల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఇది మళ్ళీ నేను అన్ట్రాక్డ్ సెషన్ నుంచి స్టేజింగ్ ఏరియా టు లోకల్ రిపోకి మూవ్ చేస్తున్నాను. సో గిట్ యాడ్ డాట్, సో అన్నీ కూడా స్టేజింగ్ ఏరియాకి మూవ్ అయ్యాయి. సో గిట్ commit -m అండ్ F2. ఈసారి సెకండ్ కమిట్ నేమ్ వచ్చేసరికి F2 అని చెప్పిస్తున్నాం. సో ఇప్పుడు గిట్ స్టేటస్ ఇస్తే నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ క్లీన్. సో mvn టెస్ట్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి mvn లాస్ట్ కమాండ్ ఏంటంటే mvn ప్యాకేజ్. సో బిల్డ్ సక్సెస్, మనకి సక్సెస్ఫుల్గా జార్ ఫైల్ అయితే క్రియేట్ చేసాం. సో ఆర్టిఫాక్ట్ అనేది ఏంటంటే క్లయింట్కి మనం ఇచ్చే ఎండ్ ఫైల్, రైట్. సో అది జార్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు, వేర్ అవ్వచ్చు, రైట్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్. సో ఇప్పుడు మీరు టార్గెట్ లొకేషన్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు ఇక్కడ చూడండి జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇది అనేది. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్గా మీకు ఈ అవుట్పుట్ అయితే రావాలి. సో లైక్ దిస్. ఓకే, సో గైస్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మావెన్ అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ.